ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఫిష్ కర్రీ అయితే చేశాను. నా స్టైల్లో ఎలా చేశానో చూపిస్తా చూడండి. ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, జాపత్రి, లవంగం, చెక్క ఇవన్నీ కలుపుకుని మిక్సీ అయితే పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత పేస్ట్ ఇలా వస్తుంది. ఈలోపు చింతపండు నానబెట్టుకుందాం వాటర్ పోసి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందే మిక్సీ పట్టుకుని ఉంచుకున్న పేస్ట్ అయితే అందులో వేయాలి. నెక్స్ట్ కరివేపాకు కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ముందే ఫిష్ ముక్కలు అయితే కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చింతపండు రసం నానబెట్టుకున్నాం కదా, ఆ రసం అయితే అందులో వేసేయాలి. అంతే, ఎంతో రుచికరమైన ఫిష్ కర్రీ అయితే రెడీ. ఇలా 15 మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. అంతే, నా చేపల కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.